విజయమును ప్రసాదించెను. కనుక రాజుల కథలైన మిక్కిలి గౌరవము. నామాను సూర్యుడు కానీ కుష్ఠరోగి. ఒక మారు సిరియనులు ఇజ్రాయేలు దేశం మీద దాడి చేసి వారి బాలికలొకటను చెరగొని ఆ పిల్ల నామాను భార్యకు దాసి అయ్యింది. ఆమె ఒకనాడు యజమానురాలితో, మన యజమానుడు సమరయలోని ప్రవక్త ఎదురు వెళ్ళిన ఎంత బాగుందో, ఆ దైవభక్తుడు మన దొర వ్యాధి నైపు చేయరు కదా అనెను. నామాను రాజు వద్దకు వెళ్ళి ఇశ్రాయేలు దేశం నుండి వచ్చిన పనిపిల్ల ఇట్లు పలికినదని విన్నవించెను. రాజు అతనితో, నీవు ఇశ్రాయేలు దేశపు రాజు వద్దకు వెళ్ళకు, నేను అతనికి కమ్మ వ్రాసించదని చెప్పాను. కనుక నామాను 30,000 వెండి నాణములు, 6,000 బంగారు కాసులు, 10 జతల బట్టలు కానుకగా తీసుకొని ఇశ్రాయేలు దేశమునకు ప్రయాణం వచ్చి రాజుకు కమ్మను అందించాను. దాని అయితే ఎట్లున్నది, నా ఉద్యోగి అయిన నామానును ఈ లేఖతో నీ చెంతకు పంపుచున్నాను. నీవు అతని కుష్ఠమును నయము చేయవలసినది. ఇశ్రాయేలు రాజు ఆ జాబు చదివి బట్టలు చించుకొనేను. కొలువ కాటలతో వెట్టిరా సిరియా రాజు, నేను అతని కుష్ఠమును నయము చేయవలసినది అని తలంచుచున్నాడు. చావులు కానీ బ్రతుకులు కానీ కలిగించుటకు నేను దేవుడనా ఏమి? అతడు నాతో జరుగు పెట్టుకున్నట్టే ఈ పన్నాగం పడినని స్పష్టంగా లేదా అని. కానీ రాజు బట్టలు చించుకున్నాడని విని ఎలీషా అతని ఎదురు కబురు పంపాడు. నీవు బట్టలు చించుకోనేలా నామాను నా ఎదురు పంపు. ఇశ్రాయేలు దేశమున ప్రవక్త ఒకడున్నాడని అతడు గుర్తించునని చెప్పాడు. నామాను రథములతోనూ గుర్రములతోనూ వెడలి వచ్చి ఎలీషా ఇంటి ముందు ఆగాడు. ఎలీషా అతని వద్దకు సేవకుని పంపి, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయు, నీ శరీరము మరలా ఆరోగ్యం చేకూరునని చెప్పించాడు. కానీ ఆ మాటలు విని నామాను ఉగ్రుడయ్యాడు. అతడు ప్రవక్త వెలుపలికి వచ్చి నా ఎదుట నిలుచుండి తన దేవుని ప్రార్థించి కుష్ఠము సోకిన భాగంపై చేయి తిప్పి నా వ్యాధి నయం చేయదనుకోండి. దమస్కు నందరి అబానా, ఫర్పాలు నదులు ఈ ఇశ్రాయేలు నది కంటే గొప్పవి కావా? నేను ఆ నదులలో స్నానం చేసి ఆరోగ్యం పొందలేనా అనుచు అతడి నుండి వెళ్ళిపోతూ వచ్చాను. అప్పుడు సేవకుల అతనికి అడ్డుపడి, అయ్యా, నిన్నేదైనా కష్టమైన కార్యము చేయమని ఆజ్ఞాపించిన ఎడల నీవు తప్పక చేసి ఉండేది వాడే కదా. అప్పుడు అతడు చెప్పినట్లు నదిలో స్నానం చేసి శుద్ధి పొందుట సులభము కాదా అనేది. ఆ మాటలు ఆలోచించి నామాను యోర్దాను నదికి వెళ్ళి ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానం చేసాను. వెంటనే అతని శరీరం శుద్ధి పొంది చిన్న బిడ్డ వలె అయ్యాను. అంతటా నామాను తన పరివారంతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకు ఇప్పుడు స్పష్టమైనది. నేను నీకు ఒక కానుకను సమర్పించబోలేను, చిత్తగింపుము అనేది. ఇది ప్రభుని వాక్కు. భక్తి కీర్తన. అందరూ సజీవుడైన దేవుడు అయిన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుతున్నది. నీ దివ్యముఖమును నేను ఎప్పుడు దర్శించునా అని తప్పించుచున్నది. ప్రభు సెలయేటి నీటి కొరకు తప్పికమైన దుఃఖివలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. అందరూ సజీవుడ దేవుడైన
సజీవుడైన దేవుడైన నీ కొరకు నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శించుదునో అని తప్పించుచున్నది. తప్పించుచున్నది. సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శించుదునో అని తప్పించుచున్నది. అందరూ సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శించుదునో అని తప్పించుచున్నది. నీ వెలుగులో నీ సత్యమును ఇచ్చటికి పంపుము. అవి నాకు దారి చూపును. నీ పరిశుద్ధ పర్వతములకు నీ నివాస స్థలమైన దేవాలయములకు నన్ను తోడుకొని పోవునుగాక. అందరూ సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శించుదునో అని తప్పించుచున్నది. అప్పుడు దేవా, నేను నీ బలిపీఠము వద్దకు వద్దును. నాకు పరమానందము వసగు వాడవు నీవే. నా దేవుడైన ప్రభు, నేను తంతి వాయిద్యములు వినుచు నిన్ను కీర్తింతును. సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శించుదునో అని తప్పించుచున్నది. సువిశేషములకు ముందు వచనము. నేను ప్రభువు కొరకు ఆశతో వేచి ఉన్నాను. నేను ఆయన వాగ్దానములను నమ్మితిని. ఏలయన ఆయన దయగలవాడు, సమృద్ధిగా రక్షణను వసగువాడు. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము 4వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు. యేసు దేవాలయంలో ఉన్న వారితో ఇట్లనెను, ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవం ఏమనగా, ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇశ్రాయేలులో ఎక్కుమంది విధవరాళ్ళు ఉండినను సిదోనులోని సరాఫాతు గ్రామమున నివసించు విధవరాలు ఎదురు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్త ఎలీషా కాలంలో ఇజ్రాయేలులో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసులు నామాను తప్ప మరెవ్వరూ స్వస్థత పొందలేదు అని పలికారు. అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలు అందరూ యేసు మాటలను విని మండిపడింది. వారు లేచి యేసును నగరం వెలుపలకు నెట్టుకుని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రములకు తీసుకుని వెళ్ళి అతడి నుండి తలక్రిందులుగా పడద్రోయగలిచింది. కానీ యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిని తాను వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. ఆదరించుమయ్యా మా హృదయార్చన, స్వీకరించుమయ్యా మా హృదయార్చన. ఆదరించుమయ్యా మా హృదయార్చన, స్వీకరించుమయ్యా మా హృదయార్చన. శ్రీయేసునాథ మా జీవనాథ, శ్రీయేసునాథ మా జీవనాథ. ఆదరించుమయ్యా మా హృదయార్చన.
ఆదరించుమయ్యా మా బలియార్పణ ఆదరించుమయ్యా మా హృదయార్పణ స్వీకరించుమయ్యా మా బలియార్పణ ఆదరించుమయ్యా మా హృదయార్పణ స్వీకరించుమయ్యా మా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తి గల తేన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లుగా ప్రార్థించండి. ప్రభువు నామమున స్తుతి మహిమ కొరకు, మన ప్రయోజనం కొరకు, తన సిద్ధ ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించగలరు. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీ పూజలు చేయు మేము ఈ బలి అర్పణములను నీ పవిత్ర పాదముల వద్ద సమర్పించుచున్నాము. అవి మాకు రక్షణదాయక దివ్య సంస్కారముగా రూపొంది మమ్ము శాశ్వత జీవములకు అర్హులను చేయుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభువు తొందరగాక, మీ ఆత్మతో ఉందరుగాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనసులను ఉన్నతములకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యములు దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మండలి బలవంతులను ఆనందపరుషులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్థుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నివసించుట ఎట్లనగా, పరమాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినది. మహోన్నతమున హోశానా, ప్రభువు నామమున వచ్చేవారని, మహోన్నతమున హోశానా. పావన పిత, నీవు నిత్యము యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచాలనుకుంటున్నాము. ఈ విధమునైన మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారం ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు చెచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజించుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా వెళ్ళిన వారు సర్వేశ్వర ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చెచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణము ప్రకటించము. పునరుత్థానము చాటుదము. వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమైన శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను నీతితో వీక్షింపబట్టి మానుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సత్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లుగా దయచూపుము. ప్రభువే మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగా. నీవెన్నుకున్న పుణ్యాత్మతో ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను, ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోను, ధన్యులైన నీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా మీరు విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సత్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ఆరోగ్యమును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరకుము. నీ చిత్త ప్రకారము నీ సమకమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నవి దశలా చెదిరిగిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను జ్యోతి తెరేసమ్మ సేవకురాలను జ్ఞాపకం ఉంచుకును. మరియు నీ ప్రేమ ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకును. మేము నచ్చల చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నేను సకల మేలులను లోకములకు దయచేయించున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైనడు నీకు యుగ యుగములు గౌరవమంతులు కలుగునుగాక. యోర్దాను నదిలో 7 సార్లు మునిగి స్నానం చేయమని చెప్పాడు. ఆ విధంగా చేయటం ద్వారా నీకు స్వస్థత చేకూరుతుంది అని చెప్పినప్పుడు నామాను అయిష్టంగా ప్రవర్తించాడు. కానీ సేవకులు చెప్పడం ద్వారా మళ్ళా మనసు మార్చుకుని వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయగలి అతని శరీరము పసిబిడ్డ దేహము వల్లే మారిపోయింది, స్వస్థత పొందాడు. ఈ యోర్దాను నది స్నానము బాప్తిస్మాన్ని జ్ఞాపకం చేస్తుంది. అనగా దివ్య సంస్కారాలకు మనందరం కూడా యోగ్యులను అవ్వటానికి ఈ బాప్తిస్మము మనకు సహాయం చేస్తుంది. మనందరం కూడా ఈ 40 రోజులు దీక్షను అలాగే ఉపవాస ప్రార్థనలు చేసేది ఈ యోర్దాను నది జలాల ద్వారా స్నానం పొంది శుద్ధి పొందటానికి. అవి ఎక్కడున్నాయి? ఈ దివ్య సంస్కారాల రూపంలో మనందరం కూడా శుద్ధి పొందుతున్నాం. నాటి భక్తి కేంద్రంలో మనం విన్నాం కదా, సెలయేటి నీటి కొరకు తప్పికొన్న తుప్పి వలె నా ఆత్మ నీ కొరకు ఆశపడి ఉన్నది. నేను ఎప్పుడు నీ ఆలయములకు రావాలి, ఇదిగో నీవు ఇచ్చేటువంటి ఆ దివ్య సంస్కారాలను నేను స్వీకరించి తృప్తి పొందాలి అని ఆ భక్తుడు పలుకుతున్నాడు. కనుక నేను ఈ దేవాలయములకు రావాలని ఆశపడి ఉన్నాను. ఈ దేవాలయంలో నేను శుద్ధి నుండి
స్వస్థతను పొందుతాను, సంతృప్తిని పొందుతానని ఆ కీర్తనకారుడు పలుకుతున్నాడు. ఈ దివ్య సంస్కారాలే ఆ యోధాను జలాలను చూపిస్తూ ఉన్నాయి. ఈ దివ్య సంస్కారాలే క్రీస్తు హృదయం నుండి ప్రవహించిన ఆ రక్తము నీటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ఆ కీర్తనకారులాగా నామానులాగా ఇదిగో ఈ దివ్య సంస్కారాలని నదిలో మునిగి తేలినప్పుడు మనము స్వస్థతను పొందుతాం, మన ఆత్మశుద్ధిని అందుతుంది, మనందరం కూడా రక్షణ పొందగలుగుతాం. అటువంటి విశ్వాసాన్ని, భక్తిని ఈ దేవాలయంలో వచ్చి ఈ దివ్య సంస్కారాలను యోగ్యంగా పవిత్రంగా స్వీకరించే అర్హతను, తద్వారా మనకు మన ఆత్మలకు శుద్ధిని, సంతృప్తిని, స్వస్థతను దయచేయమని పెట్టుకుంటూ పరలోక ప్రార్థన గట్టిగా చెప్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనను మాకు నేర్పించు. మా యొక్క పండుగలను మేము ప్రభాన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదించు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడును. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసముని వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరికి ఒకరము సమాధానమును తెలుపుకుందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంటి ప్రవేశించిన పాత్రను కాదు, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థతలు. అద్భుతమైన ఈ అమృతమైన మగలో ఉన్నతమైన వరవాణి ఈ జీవమునిచే ప్రభువే అద్భుతమైన ఆహారం ఈ అమృతమైన మగలో మీరు జీవనాగపరమే మీ దివ్య ప్రసాదము. మీరు జీవనాగపరమే మీ దివ్య ప్రసాదము. మాకు జీవనాగపరమే మీ